మనల్ని దర్శించినట్లుగా లూదియా హృదయము తెరవబడినట్లుగా మన హృదయాలు కూడా తెరవబడినట్లుగా తన జీవితంలో జరిగిన అద్భుతాన్ని మన జీవితంలో కూడా దేవుడు జరిగించినట్లుగా ప్రతి ఒక్కరు ఆరాధనలో ప్రభా నువ్వు నాతో మాట్లాడయ్యా, నువ్వు నన్ను దర్శించయ్యా, నా పాత రోత జీవితాన్ని నువ్వు నాతో మార్చయ్యా నువ్వు నన్ను దర్శించయ్యని మనం ప్రార్థన చేసి ఆయన ఆరాధన చేద్దామండి. అదేవిధంగా ఈ లోకంలో మనుషులు ఎవరు నమ్మదగిన వారు కాదు కాబట్టి దేవా నేను మాత్రమే నమ్ముకొని ఉన్నానయ్యా అని నువ్వు ఆయనతో మాట్లాడినట్లయితే, ఆయన నీ జీవితంలోకి నీ కుటుంబంలోకి ఆహ్వానించినట్లయితే ఆయన ఈ దినాన్న నిన్ను దర్శించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ క్షణాన్న మీకు ఎలాంటి లోకపరమైన ఆలోచన ఉన్న పక్కన పెట్టి, దేవా ఈ లోకంలో ఇప్పటి వరకు నేను మనుషులు నమ్మాను, డబ్బును నమ్మాను, నా తెలివిని నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకున్నానయ్యా, ఇప్పటి నుంచి నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నీ పైన నేను ఆనుకోబోతా ఉన్నానయ్యా, నా చెయ్యి పట్టుకో ప్రభా అని నువ్వు పిలిస్తే దేవుడు తప్పక నీ జీవితంలోకి నీ కుటుంబంలోకి వచ్చి తన పోలికగా నేను మార్చుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నాన్న మరి ఆయన నీ జీవితంలోకి నీ కుటుంబంలోకి ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. మరి తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, బుద్ధి జ్ఞానము నిదానమని నీ చింతకు చేరాను, బుద్ధి జ్ఞానము నిదానమని నీ చింతకు చేరాను, యేసు నీవే ఆధారము. ప్రతి ఒక్కరు చేద్దాం, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే
ప్రభా ఈ లోకంలో మా తెలివిని నమ్ముకొని, ధనమును నమ్ముకొని నాయనా ప్రభా మా స్వబుద్ధిని ఆధారము చేసుకొని, ఈ లోక సంబంధమైన బలమును ఆధారము చేసుకొని నాయన ఇదిగో నాకేంటి, నా తరపున ఇంతమంది బంధువులు, ఇంతమంది స్నేహితులు, నా కుటుంబం అని మనుషులు నమ్ముకొని నాయన మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారని చివరికి నాయన సత్యవంతుడా నువ్వే ఆశ్రయుడివని నీ పాదాలు చెందుకొచ్చామయ్యా. ఇన్ని రోజులు నాయన ధనమే శాస్త్రం అనుకొని నాయన నీ సన్నిధిని విడిచిపెట్టే సుఖభోగములను ఆశించి గెహాజీ పరిగెత్తినట్లుగా ఇదిగో నా తండ్రి ప్రభు అననీయ సపీరాలు ఆశపడినట్లుగా ధనము కోసం ఇప్పటి వరకు మా జీవితాలు ఆశపడి నాయన ప్రభ ప్రాణము ఆశపడి పరిగెత్తాము. కానీ నా తండ్రి ఈ లోకంలో నాయన ప్రభ సుఖ సంపద నీ దీవెనని తెలుసుకొని మేము దగ్గరకు వచ్చామయ్యా. నీ పాదాలు పట్టుకున్నాం నాయన. ఒక్కసారి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని బలమును నమ్ముకొని ప్రభా ఇదిగో మేము ఎంతో మోసపోయాం, భంగపడ్డాం నాయన. మా కోటవు నీవే, మా దుర్గము నీవే, మా కేడెము నువ్వే, మా శృంగము నీవే అని నాయన ఈరోజు నీ సన్నిధిలో మేము పిలుస్తూ ఉన్నాం నాయన. దేవా ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నిన్ను వేడుకున్నాం నాయన. ఇదిగో నాయన తెలివిని నమ్ముకున్నాం నాయన. మా తెలివి మాకు నాయన మంచిని చేయలేదయ్యా, మంచిని ఇవ్వలేదు, మంచి భవిష్యత్తుని ఇవ్వలేదు. మా తెలివి ఈ లోక సంబంధమైన జ్ఞానము నాయన, దయ్యముల జ్ఞానం అని బైబిల్ చెప్తా ఉంది నాయన. ఇప్పటి వరకు దయ్యపరమైన జ్ఞానాన్ని మేము అభ్యసించమేమోనయ్యా. పర సంబంధమైన జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి, తెలివితేటల్ని దయచేయండి అయ్యా. ఆత్మీయ జీవితంలో మేము నశించిపోకుండా ఉండాలంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎంత మాత్రమో పనిచేయదు. కానీ నా తండ్రి ఇదిగో బుద్ధి జ్ఞానములు నాయన నీ ఎందుకు గుప్తమై ఉన్నవని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు చెప్తా ఉన్నావు కాబట్టి నాయన ఈరోజు మాకట్టి బుద్ధి జ్ఞానాన్ని దయచేయమని దేవా నేను బ్రతిమలాడుకుంటా ఉన్నాం. ఆత్మీయ జీవితంలో నశించిపోకుండా ఉండాలంటే, ఆత్మారిపోకుండా ఉండాలంటే, దినదినము మేము నశించిపోకుండా ఉండాలంటే, ఇదిగో నీరికైన మార్గం నుంచి మేము తప్పిపోకుండా ఉండాలంటే ఆత్మ సంబంధమైన బుద్ధి జ్ఞానాలు మీరు మాకు దయచేయమని దేవా నేను బ్రతిమలాడుకుంటున్నాం నాయన. నా తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభా. ఇదిగో నా తండ్రి ఇది మీరు జరిగిస్తున్న కూడికని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ఇప్పటి వరకు మేఘ సంబంధమైన నాయన వాతావరణాన్ని మీరు మాకు చలని వాతావరణాన్ని ఇచ్చారు నాయన, నీకు వందనాలయ్యా. అయ్యా ఇదిగో వాక్య పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. తీసుకురాబోతున్న బిడ్డలు, తీసుకొచ్చిన బిడ్డలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. సాయంత్రం జరుగు సాక్ష్యాలు ప్రార్థన నాయన ఇదిగో ప్రారంభ ప్రార్థన మొదలుకి నీ సాయంత్రం ముగింపు వరకు నాయన, ప్రేమ విందు చివరి వరకు నాయన నీ సన్నిధి మాకు కావాలా. నాడు ఇశ్రాయేలు నాయన నువ్వు రాకపోతే మేము వెళ్ళమని వాళ్ళు చెప్తా ఉన్నారయ్యా. నీ సన్నిధి మాకు తోడు కావాలని ఆనాడు ఇశ్రాయేలు అడిగినట్లుగా మేము కూడా అడుగుతూ ఉన్నాం నాయన ప్రభా. నీ సన్నిధి సాయంత్రం జరుగు కూడికి కూడా మీరు తోడుగా ఉంచమని నేను బ్రతిమలాడుకుంటా ఉన్నాం. వర్షానికి ఎక్కడ అధికారం ఉంచదయ్యా, కరెంటు నాయన లోటుకి ఎక్కడ అధికారం ఉంచదయ్యా. ఏ శత్రులను బట్టి కానీ, ఏ అసూపరులను బట్టి కానీ, ఏ సంఘ బిడ్డలను బట్టి, ఏ సాకులను బట్టి కానీ, మమ్మల్ని బట్టి కానీ, నన్ను బట్టి కానీ నీ పరిశుద్ధమైన ఘనమైన నీ పని ఎక్కడ ఆగిపోకుండా నాయన, ఎక్కడ అపవాదికి చోటు లేకుండా నీ దూతల సమూహమును నాయన ఇక్కడ దించమని నేను బ్రతిమలాడుకుంటా ఉన్నాం నాయన. మీ సన్నిధి రావాలయ్యా. నాడు కానా విందులో మీరు ఉండబట్టి నాయన అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత ఇచ్చారయ్యా. మా మధ్యలో మీరు ఉండాలి. మా బంధువుల కంటే, మా స్నేహితుల కంటే, మా సావుకుల కంటే నాయన, మా సంఘ బిడ్డల కంటే, మాకంటే ముందు మీరు ఆశలనే ఉండమని నేను బ్రతిమలాడుకుంటూ ఉన్నాం నాయన. తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసిన ఇప్పటి వరకు బలమును నమ్ముకున్నారు, ధనమును నమ్ముకున్నారు నాయన, తెలివిని నమ్ముకున్నారు, మనుషులు నమ్ముకొని చివరాఖరికి మోసపోయి నీ పాదాలు పట్టుకున్నారేమో. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరెవరు ఏ స్థితిలో వచ్చినా నీ ఆత్మతో నింపి నాయన వారి జీవితాలకు సరి అయిన మార్గాన్ని మీరు చూపించండి నాయన. మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితాలకు సరి అయిన మార్గం కావాలయ్యా. అట్టి మార్గాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయం. నిలబడి నీ దైవజనాల్ని నాయన రెండు పళ్ళ అభిషేకము చేత నిలబెట్టి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా మీరు అందింపచేయమని నీ దైవజనాల్ని స్వాధీనం అందించను. వాక్యము విత్తుచుండగా అల్లర్లు, ఆటంకాలు, అపవాది క్రియలు మీరు బంధించి మా మధ్య నీ సమూహాన్ని, నీ దూతలను, నీ సన్నిధి, సంతోషం, నెమ్మది మీరు అనుగ్రహింపచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నామండి. ఇప్పటి వరకు మనల్ని ఆరాధనలో నడిపించిన సేవకురాలకు ప్రత్యేకమైన వందనాలు. కుడి చేరి వచ్చిన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఆహ్వానించబడిన మనకు వాక్యం అందించడానికి వచ్చిన సేవకురాలను పట్టుకుని వందనాలు చెల్లిస్తున్నాను. కొద్దిసేపు దేవుని యొక్క లేఖనాలను మనం వినబోతుండగా ప్రశస్తమైన సమయంలో మనం వచ్చాం కనుక పిల్లలు మీరు
ఇప్పుడు ఎలా కూర్చున్నారో అలాగే సైలెంట్ కూర్చోవాలి. పెద్దవారందరూ ఎక్కడ ఎటువంటి ఆలోచనల మీద కాకుండా, ఇంట్లో కుండ మీద మూత తీసామా అనేటువంటి ఆలోచనలు కొద్దిసేపు ఆపేసి, మనకుండే కష్టాలు, మనకుండే బాధలు ఎప్పుడు ఉంటాయి కనుక కొద్దిసేపు దేవుని యొక్క లేఖనాలను పంచిపోతూ ఉండగా దైవ సేవకురాలను మనం ఆహ్వానిద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ తబితమ్మ గారిని ఆహ్వానిద్దాం. అండి ఏం కదమ్మ రండి, సేవకురాలు మన మధ్యలోకి వస్తాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నన్ను పిలిచి ఆహ్వానించినటువంటి దైవజనులకు నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. మరి ఇప్పుడు దాకా చాలా పాటలు పాడాం. మరి నేను కూడా ఒక పాట పాడతాను, ఎందుకంటే నా జీవితమే ఒక పాట. వాక్యం కంటే కూడా ఎక్కువ ఆ దేవుడు తన ఆత్మతో నింపి నాకు ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ పాటలే. నీ నామము కీర్తింతును, నీ నామము ఘనపరతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ నామము కీర్తింతును, నీ నామము ఘనపరతును, నీ నామము కీర్తింతును, నీ నామము ఘనపరతును. యేసయ్యా స్తుతి స్తోత్రము, యేసయ్యా స్తుతి స్తోత్రము, యేసయ్యా స్తుతి స్తోత్రము, యేసయ్యా స్తుతి స్తోత్రము. నీ నామము కీర్తింతును, నీ నామము ఘనపరతును. శక్తిగల నామము నీది, ఘనమైన నామము నీది, శక్తిగల నామము నీది, ఘనమైన నామము నీది. రక్షణ దయచేయు నామం, మాకు రక్షణ దయచేయు నామం, రక్షణ దయచేయు నామం, మాకు రక్షణ దయచేయు నామం. యేసయ్యా స్తుతి స్తోత్రముల్, యేసయ్యా స్తుతి స్తోత్రముల్, యేసయ్యా స్తుతి స్తోత్రముల్, యేసయ్యా స్తుతి స్తోత్రం. పరిశుద్ధ నామము నీది, పవిత్ర నామము నీది, పరిశుద్ధ నామము నీది, పవిత్ర నామము నీది, ఆదరించే నామము నీది, మమ్ము ఆదరించే నామము నీది, ఆదరించే నామము నీది, మమ్ము ఆదరించే నామము నీది. యేసయ్యా స్తుతి స్తోత్రముల్, యేసయ్యా స్తుతి స్తోత్రముల్, యేసయ్యా స్తుతి స్తోత్రముల్, యేసయ్యా స్తుతి స్తోత్రం. జీవము గల నామ
స్వస్థపరచే నామము నీది, స్వస్థపరచే నామము నీది, మమ్ము స్వస్థపరచే నామము నీది. యేసయ్యా స్తుతి స్తోత్రములు, యేసయ్యా స్తుతి స్తోత్రములు, యేసయ్యా స్తుతి స్తోత్రము, యేసయ్యా స్తుతి స్తోత్రం. నీ నామము కీర్తింతును, నీ నామము ఘనపరతును, నీ నామము కీర్తింతును, నీ నామము ఘనపరతును. యేసయ్యా స్తుతి స్తోత్రములు, 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 యేసయ్యా స్తుతి స్తోత్రము. నీ నామము కీర్తింతును, నీ నామము ఘనపరతును, నీ నామము కీర్తింతును, నీ నామము ఘనపరతును. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు ప్రవ్వా. ఆశ్చర్యకరుడు తండ్రి స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలవంతుడైన దేవా స్తోత్రం, నిత్యుడుగు తండ్రి స్తోత్రం, సమాధానం కధిపతి స్తోత్రము నాయన, సర్వసమృద్ధి గల దేవా దైవ నాయన నీకు స్తోత్రం, కృపా సత్య సంపూర్ణ వందనాలు, వేవేల మందికి కృప చూపాడా స్తోత్రం. దేవా జీవము కలిగిన మా తండ్రి స్తోత్రం, జీవజల పూటన దేవా నీకు స్తోత్రం, పరలోక తండ్రివి స్తోత్రం, పరలోక సింహాసనశీనుడా నీకు స్తోత్రం, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన పరమదేవుడు నీకు స్తోత్రం, మహాదేవుడు మీకు స్తోత్రం, ఆదిదేవుడు నీకు స్తోత్రం, మా ఆరాధ్య దైవమా నీకు స్తోత్రం. ఎన్నికలేని వారం తండ్రి, ఈ మధ్యాహ్న కాలమందు మీ ప్రియ కుమారులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రార్థనా కూడికలో ప్రభువా వాక్యం అందించడానికి ఎన్నికలేని నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఇప్పుడు దాకా ఇదిగో వీళ్ళందరూ నేను పాడి స్తుతించి కీర్తించి గణపరిచినందుకు వందనాలు స్తోత్రాలు. దైవజనురాలు చేసిన ఆరాధనలో ఆత్మారాధనలో తోడున్నారు స్తోత్రం. అలాగే ఎన్నికలేని దాన్ని ప్రభా నా చిన్న స్తుతి ఆరాధన కూడా మీరు అంగీకరించినందుకు స్తోత్రం. ఈ సమయం ముందు వాక్యం ద్వారా తండ్రి మాట్లాడండి, నీ మాటను నీ పిల్లలకి ఏ రీతిగా అందించాలో తండ్రి మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ తండ్రి కేవలం మీరు మాట్లాడండి. ఈ స్థలం అంతా కూడా పరిశుద్ధపరచండి. చిన్నవారు పెద్దవారు అందరినీ క్రమంలో తీసుకోండి. నీ మాట వినగల చెవినివ్వండి, గ్రహించుకు హృదయము కలగచ్చేయండి. ప్రతి విధంగా ఆటంకమును దూరపరచండి, అభ్యంతరము దూరపరచండి తండ్రి. మీరు మాట్లాడి మీ నామానికే మహిమ తెచ్చుకొని ఘన తెచ్చుకోమని మీ చెల్లికి అప్పగిస్తూ నిన్నే స్తుతించుకుంటూ యేసయ్య కృప కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇది ఎందుకు తీసేసి కీర్తన గ్రంథము 11వ కీర్తన అండి. కీర్తనల గ్రంథం 11వ కీర్తన. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమునందున్నది. ఆయన నరులను కన్నులారా చూచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. వాక్యం అండి. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు?
మనమండి ఒక గృహము కట్టుకోవాలంటే మొట్టమొదటిగా మనం వేసేది ఏంటంటే పునాది. ఎంత గొప్ప బిల్డింగులు కట్టినా పునాది స్ట్రాంగ్గా ఉంటేనే ఆ బిల్డింగు లేస్తుంది. టాఫీ మేస్త్రి గారు ఉన్నారు. అంటే ఒక పునాది ఎంత స్ట్రాంగ్గా వేస్తామో ఆ గృహము, అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, ఆ గృహము దాని మీద ఎన్ని అంతస్తులైనా వేసుకోవచ్చు. ఇక్కడ పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఇక్కడండి నన్ను గురించి చిన్న సాక్ష్యం చెప్తాను. 2016 సంవత్సరంలో దేవుడు మాకు పరిచర్య అంటే సంఘముగా ఇచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నిజంగా ఈ సంఘము నీ చిత్తమైందేనా, లేకపోతే నేను నా ఇష్ట ప్రకారం ఏర్పాటు చేసుకున్నానా అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం ఏంటంటే బంగారముతో పునాది వేసి కనబడుతూ ఉంది. బంగారముతో భారీగా పునాది వేసి కనబడుతూ ఉంది. నేను ఆశ్చర్యపోయి ఆ పునాది అంకే చూస్తూ ఉన్నాను. సంఘం గురించి ఇది నీ చిత్తమేనా ప్రభువా, నువ్వు నిజంగా నువ్వు ఏర్పాటు చేసిందేనా అని అడిగినప్పుడు దేవుడు చూపించింది అన్నమాట. కొన్ని సంవత్సరాల క్రితము మేము కుటుంబ ప్రార్థన అనే ఒక పరిచయం ప్రారంభించాం. ఆ ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అప్పుడు కూడా నాకు ఇలాగ పునాది వేసి చూపించాడు. అయితే అది బంగారం రంగులో లేదు. మామూలుగా మన సిమెంటు ఇటుకలతో ఎలా కడతామో అలా పునాది వేసి చూపించాడు. అంటే పునాది అన్న దాని గురించి చెప్తున్నాను నేను ప్రతిదీ కూడా ప్రభువా ఇది నీ చిత్తమేనా, ఇది నువ్వు నిజంగా మేము చేయటానికి అర్హులమేనా అని చెప్పి అడుక్కోవడం నాకు అలవాటు. బుధవారం ఉపవాస ప్రార్థన ప్రారంభించినప్పుడు అప్పుడు కూడా నేను అడిగా, ప్రభువా నీ చిత్తమేనా? అప్పుడు ఖచ్చితంగా పునాది వేసి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా మేము ఏది మొదలుపెట్టినా నేను ప్రార్థన చేసి దేవుని అడగటం, దేవుడు పునాది వేసి చూపించడం. ఇకపోతే సండే స్కూల్ పరిచయం ప్రారంభించా. దాన్ని నేను అడగల, మామూలుగా నీకు అందరూ వస్తున్నారు కదా అనుకున్నా. కానీ ఆ సండే స్కూల్ పరిచర్య నేను అడగలేదు, దేవుడు చూపించలేదు, దానికి పునాది లేదు, అది చెదిరిపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుడు దేనికైనా సరే పునాది వేస్తాడు. ఆయన భూమికి పునాదులు వేశాడు, ఈ సృష్టికి అంతటికి పునాదులు వేశాడు. మనం వాక్యం చదివితే మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? రక్షించబడినటువంటి ఒక విశ్వాసి రక్షించబడిన తర్వాత తన వెనుకున్న జీవితాన్ని మర్చిపోయి ముందున్న జీవితం వైపు తను నడుస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ తన విశ్వాసమును కాపాడుకుంటూ ఉంటే, తన భక్తిని కాపాడుకుంటూ ఉంటే, తను దేవునికి రోజు దగ్గరగా జీవిస్తూ ఉంటే తన పునాది అండి బలముగా ఉంటుంది, అది బంగారంతో మెరుస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, ఎవడైనా నీ పునాది మీద కట్టబడిన ఎడల, కొంతమంది అంట ఆ పునాది మీద దేవుడు వేసిన పునాది మీద ఎలా కడుతూ ఉంటారని, కొంతమంది బంగారముతో కడుతూ ఉంటారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది వెండితో కడుతూ ఉంటారు, కొంతమంది వెలగల రాళ్ళతో పరిచయం చేస్తూ ఉంటారు, కొంతమంది కర్ర గడ్డి కొయ్యకాలతో కడుతూ ఉంటారు. దేవుని సంధికి రావాలి కాబట్టి వస్తాం, ఆదివారం కాబట్టి వస్తాం. ఎలా వస్తామంటే అయ్యగారికి అమ్మగారికి కనిపించాలి కాబట్టి వస్తాం. అలా కాదండి, మన పునాది స్ట్రాంగ్గా ఉందా లేదా, నేను రక్షించబడ్డాను. నువ్వు మంచి గృహము కట్టుకోవడానికి మరి ఈరోజు చాలా టెక్నాలజీ వాడేసి మంచి మంచి గృహాలు కట్టుకుంటున్నాం, మంచిగా ఇంటిని అందంగా అలంకరించుకుంటున్నాం. దేవుని చేత ఎన్నుకోబడిన జనాంగం, దేవుని స్వరూపములో దేవుని స్వరూపంలోకి మలచబడినటువంటి నీవు నేను కూడా దేవుడు వేసిన పునాది మీద మంచిగా కట్టబడుతున్నామా? పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు సౌలు గారు. ఆయన దేవుడు ఎన్నుకున్నప్పుడు, ఏర్పాటు చేసి రాజుగా అభిషేకించినప్పుడు చాలా నీతిమంతుడు, యథార్థంగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఎప్పుడైతే తనను
ఆ ఇశ్రాయేలు 12 గోత్రాలను రాజుగా చేశాడో ఆయనకి ఏమొచ్చిందో తెలుసా? అతిశయం వచ్చింది, స్వార్థం వచ్చింది. ఫలితముగా తన భక్తి మసుగు మారిపోయింది. తన భక్తిలో లోపాలు ఎక్కువైపోయినాయి. స్వార్థం ఎప్పుడైతే వస్తుందనంటే ఆ స్వార్థం వచ్చిన వాళ్ళు యథార్థంగా బ్రతకలేరు. ఇక్కడ సౌలు గారి భక్తి ఏమైపోయిందంటే ఆయన పునాది పాడైపోయింది. మొట్టమొదటి రాజు అండి ఇశ్రాయేలీలకి, మొట్టమొదటి రాజు. నేను రిఫరెన్స్ చెప్పట్ల, వాక్యం చెప్పకుండా వెళుతున్నాను. మొట్టమొదటి రాజు ఆయన మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు రాజుగా. ఇశ్రాయేలు 12 గోత్రాలు నా చేతిలో పెట్టాడు. ఎప్పుడైతే అధికారం వచ్చిందో, అధికారం వచ్చిన వెంటనే ఆయనకు దేవుడు దూరంగా వచ్చేస్తున్నాడు, దేవునికి దూరంగా జరుపుకుంటూ వచ్చేసాడు. అధికారం, పదవి, ఆ పదవి వ్యామోహములు, అధికార వ్యామోహములు తన పునాదిని పాడు చేసేసుకున్నాడు, తన భక్తిని పాడు చేసుకున్నాడు, తన విశ్వాసాన్ని పాడు చేసుకున్నాడు. ఎంతగా పాడు చేసుకున్నాడు అంటే ఆ దేశం మీదకి యుద్ధానికి వచ్చిన ఫిలిష్తీయుల సైన్యానికి మరి గొల్యాత్ అనే ఒక మహాశూరుని చంపినటువంటి దావీదుని చంపడానికి వెంటబడతాడు. ఎంతగా వెంటబడతాడంటే అరణ్యం నుంచి అరణ్యానికి తరిమి కొడతాడు. ఆయన గుహలోను దాక్కుంటాడా, అరణ్యాల్లోకి వెళ్తాడు, ఎక్కడెక్కడో దాక్కుంటాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. దేవుడు ఎన్నుకున్నప్పుడు సౌలు కూడా దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి. ఎప్పుడైతే ఒక పదవి తన చేతిలోకి వచ్చిందో ఆ పదవిని చూసుకొని దేవునికి దూరంగా జరుపుకుంటూ వెళ్ళాడు. స్వార్థంతో పెరిగాడు. తనకు సహాయం చేస్తున్నటువంటి, తను చేయలేని పని చేసిన దావీదుని చంపడానికి వెంటబడి అంటే ఆఖరికి ఆ దేశం వదిలి పారిపోయేటట్టుగా చేశాడు. కారణం ఏంటో తెలుసా? పునాది పాడైపోయింది. సౌలు మహారాజు పునాది, తన ఆత్మీయ జీవితాన్ని పునాది పాడైపోయింది. ఆ పునాది రాను 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 ఎక్కడికి వచ్చిందంటే ముళ్ళ కంపలో పడిపోయింది. ఆ పునాది రాను రాను ఏమైపోయిందంటే ఆ వేయబడిన పునాది అంతా కూడా పాడైపోతుంది. తన బ్రతుకు, తన విశ్వాసం పాడైపోయింది. చివరికి ఎంతగా దిగజారిపోయాడంటే కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళిపోయి విచారం చేస్తే దిగజారిపోయాడు. దేవుడండి మనకు తోడుగా ఉన్నప్పుడు ఈ లోకంలో దేవుడిని నమ్మి ఆయన వెంబడించే వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏ స్థితిలోనైనా నిలబడతారు, ఏ పరిస్థితినైనా తట్టుకుంటారు, వాళ్ళు వెనక్కి తిరగరు. కానీ సౌలు మహారాజు పునాది ఏమైపోయింది? పాడైందా లేదా? చాలా ఘోరంగా ఓడిపోయాడు. ఫిలిష్తీయుల చేతిలో దారుణంగా చనిపోయాడు. తనే కాదు, తన పాపానికి తన పిల్లలందరూ పోగొట్టుకున్నాడు. ఒక్కరోజునే తనను తన పిల్లలు కూడా చనిపోవటానికి ఒక తండ్రి కారకుడు. కారణం ఏంటంటే పునాది పాడైపోయింది. ఇక్కడ సమూయేలు గారు ఈ సౌలు గారిని అభిషేకించాడు. దేవుడు పంపిస్తే అభిషేకిస్తే ఈ పాడైపోయిన సౌలును చూసి ఆయన ఏడుస్తూ ఉంటాడు. అయ్యో రాజు పాడైపోయాడు, ఆయన స్వభావం పాడైపోయింది. దేవుడు అంటాడు, పాడైపోయిన వాడు ఇంక నువ్వెందుకు చూస్తావు? తైలము తీసుకొని నేను చూపిన వ్యక్తి దగ్గరికి వెళ్ళు, బెత్లెహేముకు వెళ్ళు, యెషయా కుమారుని అభిషేకించని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అండి మనలను యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు మనలను ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. పుట్టినప్పుడు వాళ్ళకి ఏమీ తెలీదు. ఎదిగే కొద్దిగా మన పిల్లలకు మనం అన్నీ నేర్పుతాం. మన పిల్లలకు భక్తి నేర్పామనుకో, దేవుని యందు భయభక్తులు నేర్పామనుకో, వాళ్ళు ఏమవుతారో తెలుసా? ఒక దావీదులాగా తయారవుతారు. నీ పిల్లల కోసం నువ్వు శ్రద్ధ తీసుకుంటే వాళ్ళు ఒక దావీదులాగా తయారవుతారు, ఒక అబ్రహాములాగా అవుతారు, ఒక మోషేలాగా తయారవుతారండి. దేవుని చేతిలోకి వాళ్ళు వెళ్ళేటట్టుగా కనుక నీ భక్తి, నీ ప్రార్థన ఉంటే ఆ పిల్లలు ఏమవుతారో తెలుసా? దేవుని చేతిలో బంగారు పాత్రలు అవుతారు. ఈయన పునాది ఎంతగా పాడైపోయిందంటే
దావీదును చంపుతూ ఉంటే, ఎమ్మడబడుతూ ఉంటే దావీదు పారిపోతాడు. నోబుల యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఆకలిగా ఉంది, ఆహారం ఏమన్నా ఇస్తారా? ఎంతో దీనస్థితులు దావీదు అడిగితే ఆ దావీదుడు అంటాడు, ఇక్కడ తీసేసిన రొట్టెలు తప్ప మరేమీ లేవు. ఆయనకి ఆ రొట్టెలు ఇచ్చినందుకు, నా దగ్గర ఖడ్గం లేదు, ఖడ్గం కావాలంటే నువ్వు చంపిన, ఎలా లోయలో నువ్వు చంపినా మరి ఫిలిస్తీని ఖడ్గము దాన్ని ఇస్తాడు. ఆ ఖడ్గము తీసుకున్నందుకు సౌలు ఏం చేశాడో తెలుసా? యాజకులను 80 మందిని చంపించాడు. సౌలుకు రొట్టెలు ఇచ్చినందుకు, దావీదుకు రొట్టెలు ఇచ్చినందుకు. పునాది ఎంతగా పాడైపోయిందండి. మనమండి రక్షించబడినప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు మరి దేవుని సన్నిధిలో చాలా యథార్థంగా ఉంటాం. పాపాలను ఒప్పుకుంటాం, పొరపాట్లు ఒప్పుకుంటాం, సమయానికి మందిరానికి వస్తాం. సేవకులు ఆశ్చర్యపోయేటట్టుగా వాళ్ళకంటే ముందుగా వచ్చి మరి మందిరం అంతా ఊడుస్తాం, పరిచర్య చేస్తాం. రాను 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 ఆసక్తి తగ్గిపోయి మన పునాది ఏమవుతుంది? పాడైపోతుంది. మొదటిగానంట పునాది పాడైపోకుండా చూసుకోవాలి. పునాది పాడైపోతే సేవకులు ఏం చేస్తారండి? ఒక్క మనిషి నిలబడితే, ఒక్క మనిషి సంఘములు నమ్మకంగా నిలబడితే ఆ ఒక్క మనిషిని బట్టి దేవుడు 100 మంది ఆత్మలను రక్షించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను రక్షించబడిన తర్వాత నేను దేవుని మొట్టమొదటిగా అడుక్కున్నాను. ఏమడిగానంటే, ప్రభువా నన్ను రక్షించావు కదా, నా జీవితం ముగిసేలోపు నాలాంటి అనేక మందులే యొద్దకు తీసుకొచ్చి వరము నాకు ఇమ్మని అడిగాను. ఇప్పుడంటే అనుబంధం చెప్తున్నానండి. అప్పుడు నాకు అసలు ఈ పాటల వరం లేదు, మరి బయటకు వచ్చి ఏమీ లేదు, ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకున్నాను. నమ్మకస్తులకు దేవుడు ఖచ్చితమైన పని అప్పగిస్తాడు. నేను ఆ ప్రార్థన చేసుకున్న తర్వాత ఆశ్చర్యకరమైన రీతిగా అనేక మంది నా దగ్గరది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్పలేదండి. వాళ్ళని ప్రేమించి వాళ్ళ అవసరాల కోసం సహాయం చేసి ఒక్కొక్కరు దేవునికి నడిపించినప్పుడు అండి దేవునికి మహిమ కలుగును గాక. వాడు నాకంటే గొప్ప ప్రార్థనా పరులుగా చేసుకున్నాడు. దేవునికే స్తోత్రం. దేవుని సన్నిధిలోనండి మన పునాది పాడైపోకుండా చూసుకోవాలి. నీ అంతరంగంలో దుర్బుద్ధులు ఉంటే, నీ అంతరంగంలో అసూయల ద్వేషాలు ఉంటే, నీ అంతరంగంలో పగలు ప్రతీకారాలు ఉంటే, రక్షణ పొందిన తర్వాత పొందకముందు జీవితం దేవుడు చూస్తాడు. బాప్తిస్మం తీసుకోకముందు నీ జీవితం అంతా క్షమించి కొట్టివేస్తాడు. బాప్తిస్మం తీసుకున్న కాడి నుంచి నీ ప్రతి కదలికను దేవుడు లెక్క రాస్తాడు. మర్చిపోమాకండి. నువ్వు ఎవరైనా సరే చెప్తున్నా, నేను వింటున్నా, మీరు సేవకులు అందరిది కూడా లెక్క ఎక్కడ రాయబడుతుంది? పరలోకములో గ్రంథములో రాయబడుతూ ఉంటుంది. ఆయన పరలోకం విడిచి భూలోకానికి వచ్చింది ఎందుకు? మనలను నిష్ప్రయోజకులుగా చూడటానికా? మనలను ప్రయోజకులుగా చూడాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు రక్షించబడి కూడా దేవుని ఎరిగుండి కూడా చాలామంది నిష్ప్రయోజకులుగా బ్రతుకుతున్నారు. మాకు ప్రార్థన చేయటం రాదండి. వీడు వయసు చూస్తే చాలా ఉంటుంది, సంవత్సరాలు మందిరానికి వస్తారు, మాకు ప్రార్థన రాదండి. నేను ఒక్కడి ఖచ్చితంగా చెప్పగలను. మందిరం కూర్చున్న మీరు కావచ్చు, నిబడి నేను కావచ్చు, దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో, ఆయన మనస్సు ఎరిగి ఆయన చిత్తం నెరవేర్చే పని చేయటానికి ఇష్టపడతామో వాళ్ళని దేవుడు ఇష్టపడతాడండి. చిన్న పనే కదా, మందిరం ఊడ్చే పనే కదా, దేవుని దృష్టిలో ఉండాలి నువ్వు నేను. చిన్న పనే, దేవుడు చూసే పని చెయ్యాలి తప్ప మనం మనుషుల మెప్పు కోసం ఎందుకు జీవించాలి? కొంతమంది నాకు తెలుసు, పేర్లు చెప్పకూడదు, వాళ్ళు సేవకులు ఇచ్చినప్పుడు బాగా పరిచయం చేసేవాళ్ళు. సేవకులు అయిపోయిన తర్వాత అక్కడ పడేసి వేరే వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు. అది ఎవడు మెచ్చుకుంటాడా? మెచ్చుకోడండి. దేవుడు మెచ్చే పరిచర్య మనము చేయాలి. ఇక్కడ సౌలు గారు చివరికి ఏమైపోయాడు? శత్రువుల చేతులు ఘోరమైన మరణం పొందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేనా? ఏ శత్రువుల మీద అయితే తను బహుగా యుద్ధము చేశాడో ఆ శత్రువులు వచ్చి నా తల నరుకొని తీసుకెళ్ళి ఆ ఫిలిష్తీయుల దేశం ఊరంతా తిప్పుతారండి.
ఈయన మరణము గేలి చేయబడింది, ఎక్కిరించబడింది. కారణం ఏంటో తెలుసా? పునాది పాడైపోయింది. దేవుని మాట వినలేదు. ఇశ్రాయేలులకు అమాలేకులను భయంకర శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుని సంహరించమని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపిస్తే ఏం చేస్తాడు? కొద్ది మందిని మాత్రమే చంపుతాడు. వాళ్ళ పిల్లలనేంటి, పెద్దవాళ్ళేంటి, ముసలివారేంటి, గర్భిణీ శీలనేంటి, వారికి ఆస్తులు సమస్త నాశనం చేయమంటే దేవుడి మాట వినడు. బాగా బలిసి కొవ్విన ఎద్దులను గొర్రెలను తీసుకొస్తాడు. అదేమంటే నీ దేవుడికి బలి ఇటానికి అంటాడు. అంటే దేవుడు తన దేవుడు కాదా? మనోళ్ళు అంటారు, నేను మా వాళ్ళ దగ్గర కూడా చూస్తాను, ఆమె పరిచర్య అయ్యా, ఆమె మందిరం అయ్యా, ఆమె ప్రార్థన అంటారు. నీ ప్రార్థన కాదా? నీ మందిరము కాదా? నీ సహవాసము కాదా? నువ్వు ఎక్కడున్నావో అక్కడ దాన్ని ఎలా పెట్టుకోవాలంటే ఇది నా సంఘము, దేవుడు నాకు ఇచ్చిన సంఘము, నా సహవాసము, నా పరిచర్య, ఇది నా వంతు పని నేను చేయాలి. నా సంఘం నా వంతు పని నేను చేస్తే పరముందర దేవుడి దయ నేను పొందుకుంటాను, పరముందర దేవుని యొక్క దయ నేను పొందుకుంటాను, నా పిల్లలు పొందుకుంటామని ఒక్క విశ్వాసముతో దేవుని మందిరంకి వచ్చే విశ్వాసులు ఉండాలి. అలా మనం ఉండకపోతే మన భక్తి ఎందుకండి? సౌలులాగా జీవిద్దాం. మనము మేలు చేసిన వాడికి కీడు చేసే విధంగా సౌలులాగా బ్రతుకుదామా? నీ మేలు కోరే వారిని నువ్వు హీనంగా చూస్తే దేవుడు నేను తాసులో త్రోస్తూ ఉంటాడు. నీ లెక్కలు ఎప్పుడప్పుడు రాయబడుతూ ఉంటాయి. మనవాళ్ళు అనుకుంటారు, మమ్మల్ని ఎవరు చూస్తారండి? బైబిల్ కింద ఒక మాట ఉంటుంది, మనకి కన్నులు ఇచ్చిన వాడు చూడకుండా ఉంటాడా? మనకి చెవునిచ్చిన వాడు వినకుండా ఉంటాడా? మనము ఆత్మీయ అందత్తులను గుడ్డివారం. దేవుని కన్ను దృష్టికి సర్వలోకము సమృద్ధిగా కనబడుతుంది, మనకే కనబడదు. ఏంటంటే దేవుడు నన్ను ప్రేమించాడు, నా కోసం పరమదిగి వచ్చాడు, నన్ను రక్షించుకున్నాడు, నన్ను నిలబెట్టుకున్నాడు. ఎదుగో ఈ లోకంలో ఎంతోమందికి లేని గొప్ప భాగ్యము తన దేవుడిగా తెలుసుకునే భాగ్యం నాకు ఇచ్చాడని మనం మర్చిపోతాం. నీ చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు, వాళ్ళెవ్వరికీ లేని భాగ్యం యేసు నీకెందుకు ఇచ్చాడు? నేను నమ్మి నీకు ఇచ్చాడు, దాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఇశ్రాయేలీయులు ఎంతోమంది ఉన్నారు, ఎవరికి లేని భాగ్యము సౌలుకి ఇచ్చాడు దేవుడు, కాపాడుకోలేకపోయాడు. మనుషులండి సహజంగా లోకంలో దేన్ని ప్రేమిస్తారంటే మొట్టమొదటి మణిని ఎక్కువగా ప్రేమిస్తారు. దేనిని? డబ్బును ఎక్కువగా ప్రేమిస్తారు, హోదాలను ఎక్కువగా ప్రేమిస్తారు. హోదాలు కావాలి, ఆస్తులు కావాలి, ఐశ్వర్యము కావాలి. దేవుడు అంటున్నాడు, నా నీతి నా రాజ్యం మొదటగా నువ్వు వెతుకు, నీకేది ఇష్టం అది ఇస్తానంటున్నాడు. కానీ దేవుడు చెప్పిన మాట వినం. మన పునాదులు నిలువునా పాడు చేసుకుంటాం. ఇక్కడేమో సేవకులు ఉపాసాలుండి నిద్రపోకుండా తిండి తినక పగలు రాత్రి, అయ్యా ఇంతమందిని మాకు అప్పగించావు, వీళ్ళు నరకానికి పోతారేమో, అగ్నిగుండం పాలైపోతారు. వాళ్ళు నిద్రపోరు, తిండి తినరు, దివారాత్రి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరేమో గర్వించి తిరుగుతూ ఉంటారు. నిజం కాదా? మేము అలా కాదండి, మేము అలాంటి వారం కాదండి, దేవునికి ప్రథమ స్థానం ఇస్తామండి, మా అయ్యగారు అమ్మగారి మందులకు రాకుండా మేము వస్తామండి అనేవాడు ఇక్కడ ఉన్నారా? జవాబు ఉండదు మన దగ్గర. కారణం ఏంటంటే మన పునాది పాడైపోయింది. ఈ రోజునండి మనుషులు ఎలా ఉన్నారంటే లోకమును ఎక్కువగా ప్రేమిస్తున్నారు, లగ్జరీ జీవితం కోరుకుంటున్నారు. నేను ఒక మాట చెప్తాను, దయచేసి ఎవరు బాధపడమాకండి. ఒకప్పుడు మా వెనకన పెద్దోళ్ళు ఏం చేస్తారంటే ఆడపిల్లలకి చక్కగా జుట్టు కొబ్బరి నూనె రాసేసి గట్టిగా జడలు లేవాళ్ళు. ఇప్పుడు జడలు అంటున్నా, చిన్న పిల్లలకి అంచ జుట్టు ఇరబోసేస్తున్నారు. నీ పునాది పాడైపోలా? కరెక్ట్గా ఉన్నావా? ఎన్ని విషయాలు మనం నేరస్తున్నామో తెలుసా? ఎన్ని విషయాల్లో దేవునికి శత్రుగా బ్రతుకుతున్నామో తెలుసా? మనం అనుకుంటాం దేవుడు ఇవన్నీ చూడలేదు అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, నువ్వు మాదిరిగా బ్రతుకు, నీ పిల్లలు కూడా మాదిరిగా పెంచుకో. వాళ్ళు ఈ లోకములు ఎంతకాలం జీవించిన తర్వాత పరలోకము చేరుకుంటారు, నరకం తప్పించుకుంటారు. మన పిల్లలకి ఏమి నేర్పుతున్నామండి?
మన పిల్లల్ని ఎలాంటి పొజిషన్లో పెంచుతున్నాం మనము? వాళ్ళకి చిన్నప్పటి నుంచి కంటత వాక్యాలు నేర్పించడం గొప్ప కాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం నేర్పించడం చాలా గొప్ప. దేవునికి మహిమ కలుగునుగాక. పునాదులు పాడైపోతే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ పునాది పాడే చిన్న బిడ్డలకి ఏం తెలుసండి? నువ్వేది నేర్పితే అది నేర్చుకుంటారు, నువ్వేది చేయమంటే అది చేస్తారు. ఈ రోజునండి కొంతమంది చిన్న పిల్లలు వాళ్ళు ఒక్కొక్కడికి వేసుకుందుకు ఆమె ఏది పెంచు తంతానను అంటే తనటం చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పిస్తున్నారు? తల్లి తండ్రి నేర్పిస్తున్నారు. వాళ్ళ కాలుతో తన్నేది కూడా తల్లిదండ్రి నేర్పిస్తున్నారు. వాళ్ళకు బూతులు పిల్లలకి ఎవరు నేర్పిస్తున్నారు? తల్లి తండ్రిగా. ఈ రోజునండి అనేక మంది పునాదులు పాడైపోయినాయి కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన పని సరిగ్గా పెంచుకోలేకపోతున్నారు. దీనికి అంతటికి ఒకటే కారణము, వాక్యము చదవరు, వాక్యం దగ్గరికి రారు. వాక్యం చదివితే దేవుని మనసు ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. వాక్యము చదవము. వాక్యములోనండి నేను ఫస్ట్ వాక్యం చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి దేవుడు ఇంత చిన్న విషయాలు కూడా మనకు శ్రద్ధ తీసుకుంటున్నాడు. లేవియాకాండంలోకి వస్తే మనం ఏమి తినాలో ఉంది, ఏమి తినకూడదు రాశాడు దేవుడు. ఎలాంటి వస్త్రాలు ధరించాలో రాశాడు. స్త్రీ పురుషుడు వేషం వేయకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? అంత వాక్యానికి విరుద్ధమే. అంటే ఈనాడు పునాదులు పాడైపోయినాయి. సేవకులతో అంటారయ్యా ఫలానా సేవకులు ఎందుకంటే ఆయన బాగా నవ్విస్తాడు, ఆయన జోకులు వేస్తాడు, ఆయన అంటే మాకు ఇష్టం. మా అలాంటి వాళ్ళని పిలిస్తే మా పిల్లలు కూడా వస్తారు. అలాంటి వాళ్ళు పిలవండి అని చెప్పి ఎవరికి? సేవకులకి సలహాలు ఇచ్చేవాడు బయలుదేరారు. ఈ రోజున ప్రార్థన చేసి ప్రభువా ఎవరు వస్తే మాకు, మా సంఘానికి, మా సేవకులకి మరి ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఎవరు వస్తే మమ్మల్ని సరైన మార్గంలోకి మళ్ళిస్తారు, మమ్మల్ని బలపరుస్తారు, మమ్మల్ని ఆత్మీయతలోకి మెట్టెక్కిస్తారు, అలాంటి వాడిని తీసుకున్నారు. ప్రార్థన చేయట్లా. ఆయన్ని పిలిస్తే ఆయన బాగా నవ్విస్తాడు కదా. ఇట్లా తయారైపోయారండి సంఘాల్లో ఈ రోజున. దేవునికి మహిమ కలుగును. అలా కాదు, నీ పునాది ఎక్కడ ఉంది? ముళ్ళ కంప మీద పునాది వేసుకున్నావు అనుకో, బ్రతికంతా కూడా ముళ్ళ బాటలో నడుస్తూ ఉంటావు. త్రోవ పక్కన పునాది వేసుకున్నావు అనుకో, ఎప్పుడు కూడా త్రోవ పక్కన వాక్యం వెంటి చదువుతున్న వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటావు. రాతి నేల మీద పునాది వేసుకున్నావు అనుకో, కొద్ది కాలం వంట వెళ్ళిపోతావు. జీవము గల దేవుని యొక్క పొలములో, మంచి సారవంతమైన భూమిలో గనక నీవు నాటబడితే నీ జీవితానికి తిరుగుండదు. నీ సంరక్షకుడు దేవుడే కాబట్టి ఆయన నిన్ను ప్రతి విధమైన కీడు నుంచి విడిపించి నిన్ను నిలబెట్టుకుంటాడు. దేవుని చేతులకు మనం రావాలి. దేవుని చేతులకు రావట్లేదు కదా ఈ రోజున. వస్తున్నామా? కాసేపు దేవుని చేతులకు వస్తుంది, తర్వాత సాతాను చేతులకు 3 వంతులు వెళ్ళిపోతాం. ఒక్కొంత దేవుని సన్నిధిలో ఉండేది మనం 3 వంతుల లోకములోనే. మన పునాది సరిగ్గా ఉందా? పునాదులు పాడైపోతుంటే సేవకులు ఏం చేస్తారు? భక్తులు ఏం చేస్తారు? ఈరోజు చాలామంది భక్తులు తల్లబట్టుకుంటున్నారు, గుండెలు బాదుకుంటున్నారు, ఏడుస్తున్నారు. అయ్యో పునాదులు పాడైపోతున్నారు. కారణం ఎందుకంటే ఈ రోజున మనుషులకు భక్తి అంటే ఇష్టం ఉండట్లేదు. మేమండి లోకంలో కోరికలు తీర్చుకోవాలి, లోకాశలు నెరవేర్చుకోవాలి, లోకంలో బాగా అందంగా ఉంది కాబట్టి లోకంలో మా కోరికలు తీర్చుకోవాలి, సరదాగా తిరగాలి. ఈ ప్రార్థనకు వస్తే ఒక పార్కుకి వెళ్ళటానికి లేదు కదా, షికార్లకి వెళ్ళటానికి లేదు కదా. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. నీకు ప్రాణ ఆత్మ దేహాలు ఇచ్చిన దేవుడిని రవ్వా నా పట్ల నీ చిత్తం ఏంటాయా? నేను నీకు ఇష్టంగా బ్రతికే కృప నాకు ఇవా. మరొక వ్యక్తి ఉన్నాడండి, గెహాజీ. ఎలీషా దగ్గర పరిచయం చేస్తున్నటువంటి గెహాజీ నయమానని కుష్ఠరోగి వచ్చి తన కుష్టి వ్యాధులు పోగొట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన విస్తారమైన సంపద తీసుకొచ్చి ఎలీషాకి ఇస్తే ఎలీషా అంటాడు, అయ్యా నాకు ఏమీ వద్దు, నువ్వు ఎలా వచ్చావు అలా వెళ్ళిపోయిన పంపిస్తే. ఈ గెహాజీ అనుకుంటాడు, మా అయ్యగారికి ఇంత డబ్బు ఇస్తుంటే కోరిక లేదు, నేను వెళ్తాను. ఆయన దగ్గర ఉన్న వెండిని చూసి, బంగారాన్ని చూసి, వస్త్రాలను చూసి నీకు మింగుడు పడతలా.
వెనకమాల వెళ్ళాడు, చక్కగా కావాల్సినంత అడిగి తీసుకున్నాడు. మళ్ళీ ఏమి ఎరగనట్టు వచ్చి ఎక్కడికి వచ్చి నిలబడ్డాడండి? ఎలీషా ముందు నిలబడ్డాడు. ఏమీ లేదు, అసలు నేనేమీ చేయలేదు. ఎలీషా ఎక్కడో లోపల గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను బయటికి వెళ్ళిపోయాను. దేన్ని ఆశించి వెళ్ళాడండి? డబ్బుని ఆశించి, బంగారాన్ని ఆశించి, వెండిని ఆశించి వెళ్ళాడు. ఇక్కడ దైవజనుల దగ్గరే ఉన్నాడు. ఎలీషా అంటే మంచి పవర్ఫుల్ దైవజనుడు. అటువంటి దైవజను దగ్గర, ఆయన దగ్గర ఎన్నో అద్భుతాలు చూసినటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తాడండి? వెళ్ళిపోయి తనకు కాసు తీసుకొచ్చి రహస్యంగా దాచిపెట్టొచ్చి చేతులు కొట్టుకుని నిలబడ్డాడంట. ఇక్కడ ఎలీషా ముందు. గెహాజీ పునాది ఏమైంది? పాడైపోయింది. గెహాజీ పునాది నిలువున పాడైపోయింది. ఒక దైవజను దగ్గర ఉన్న ఈ వ్యక్తి, దైవజను అంటాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళవచ్చు? లేదయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా, నీ ముందే ఉన్నా అని ఎంతగా నటిస్తాడో. అప్పుడు అంటాడు దైవజనుడు, ఆ మనుష్యుడు రథము దిగి వస్తుండగా నీవు పరుగు పరుగును వెళ్ళావే, నీతో నా ఆత్మ రాలేదా? మనవాళ్ళు అనుకుంటారు సేవకులు చూడలేదండి, సేవకులు బాహ్యంగా చూడరు, వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తుంటే మన జీవితం మొత్తం దేవుడు సేవకులు చూపిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏమి తింటున్నావు, ఎందుకంటే నీ భారము, నీ బాధ్యత సేవకుల మీద పెట్టాడు కదా, వాళ్ళకు చూపిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు, నువ్వు పాపలు పడిపోకుండా. ఒకరోజు నేను ప్రార్థన చేస్తుంటే ఒక ఆమె నా ముందు నిలబడి అంటుంది, నాకు డబ్బు చాలా కావాలని చెప్పేసి నటించి మాట్లాడుతుంది. నేను అనుకోండి, ఏంటి డబ్బు బాగా కావాలంటుంది ఏంటి? నేను ప్రార్థన, ప్రభు ఈ విశ్వాసే, డబ్బు బాగా కావాలంటుంది ఏంటి? తర్వాత రోజుల్లో చూస్తానండి, ఆ ధనాశ అనే పాప అమ్మని దేవుడికి దూరం చేసేసింది. ధనాశ సమస్తమైన కీడులకు మూలం. సేవకులకు చూపిస్తాడు, చూపించకుండా ఉండడు. ఎందుకంటే వాళ్ళ మీద కొన్ని ఆత్మలను వాళ్ళకి అప్పగించి వాళ్ళకి వచ్చేది రానిది దేవుడి సమస్తం సేవకులు, ఎందుకంటే వాళ్ళు పట్టుగట్టుకుని ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఏ ఆత్మ తప్పిపోకూడదు, ఏ ఆత్మ నరకానికి వెళ్ళకూడదని చెప్పేసి వాళ్ళు దివారాత్రులు మొరబెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా చూపిస్తాడండి. నేను మా సంఘంలో ప్రార్థిస్తున్నాను, మా వాళ్ళు అందరూ కరెక్ట్గా అందరి గురించి చూపిస్తాడు. వాళ్ళ పై రూపం చూపించి వాళ్ళ అంతరంగం ఎలా ఉందో చూపిస్తాడు. జాగ్రత్త. నేను అనుకుంటాను దేవుడు సేవకులకి చూపిస్తున్నాడు, కొన్ని మన లోపాలు చూపిస్తాడు, మరి మనలో ఉన్న సమస్తం దేవుడు కన్నులారా చూస్తున్నాడు కదా. ఇక్కడ వాక్యం ఉంటుంది, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు, తన కందృష్టి చేత ఆయన వారు పరిశీలించుచున్నాడు. దేవుడు అంట నిన్ను నన్ను కన్నులారా చూస్తున్నాడు, మనల్ని పరిశీలిస్తున్నాడు. మనం ఏ పునాది మీద ఉన్నాం? మన పునాది బంగారంతో వేయబడిందా, వెండితో వెలగల రాళ్ళతో వేయబడిందా, లేకపోతే కాలిపోయి కర్ర గడ్డి కొయ్యకాలతో వేయబడుతుందా? మనమండి దేవుని సందుకు వచ్చినప్పుడు ఈరోజు సాకుల ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయపూర్వకంగా వాక్యం వినాలి, ఆ వాక్యం తీసుకోవాలి, వాక్య ప్రకారం ప్రార్థన చేయాలి. ఆ వాక్య ప్రకారం ప్రార్థన చేస్తున్నప్పుడు అండి మొదటిగా మనం బలపడతాం. వాక్య ప్రకారం మనలో ప్రార్థన లేనప్పుడు మనకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ వాక్యం ఇక్కడే మర్చిపోతాం, ఈ చెవితో వింటే ఆ చెవితో వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. అది వాక్యానుసారము. వాక్యం నీతో ఎందుకు మాట్లాడుతుంది? ఎక్కడెక్కడో తీసుకొచ్చి సేవకులు ఎందుకు వాక్యం చెప్పిస్తున్నారు అంటే నిన్ను బలపరచడానికి, నీలో ఉన్న మలినమంతా కడిగివేసి వాక్యంతో ఉదక స్నానం చేపించి నీలో ఉన్నట్టు మచ్చలు డాగులు, మనలో లోపలండి కనబడినటువంటి పాపం చాలా ఉంటుంది, పైకి చాలా అందంగా కనబడుతాం, ఆకర్షణీయంగా తయారొస్తాం, అంతరంగం పాడైపోయి ఉంటుంది. హృదయం నిండా కూడా అసూయలు పెట్టుకొని ఉంటాం, ద్వేషాలు పెట్టుకొని ఉంటాం, పగలు పెట్టుకొని ఉంటాం, క్షమించే మనసు లేకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా వాక్యముతో నిన్ను కడగటానికి దేవుడు మందిరానికి పిలుస్తూ ఉంటే ఖచ్చితంగా వాక్యం చెప్పుడు ఖచ్చితంగా నిద్రపోతాం. వాక్యం వినం.
మా దగ్గర కూడా ఉన్నారు నిద్రపోయేవాళ్ళు. ఆయన అంట మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళొచ్చావు? ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేను నీ దగ్గరే ఉన్నాను. ఎంత అబద్ధం ఆడుతున్నాడు. ఈరోజు సేవకులతో చాలామంది అబద్ధాలు ఆడుతున్నారు. జాగ్రత్త, నువ్వు సేవకునితో కాదు దేవునితో మాట్లాడుతున్నావు. అక్కడ దేవుడు సేవకుల్ని తనకు ప్రతినిధిగా పెట్టుకున్నాడు. రేపు నిన్ను గురించి లెక్క నిన్ను అడుగుతాడు. ఫస్ట్ ఆయన అడుగుతాడు. ఎవరిని అడుగుతాడు? ఈ సంఘాన్ని నడిపిస్తున్నట్టు సేవకులు అడుగుతాడు. ఇదిగో పలానా ఆత్మను నీకు అప్పగించాను కదా, ఆత్మ కోసం ఎంత ప్రార్థన చేసావు, మరి వాడిని ఎంతగా వాక్యంతో పెంచావు, ఎంత ఖండించావు, ఎంత గద్దించావు, ఎంత వాడిని సరిచేసావు అని చెప్పి ఎవరు అడుగుతాడండి? దైవసేవకులను అడుగుతాడు. మీరు అనుకుంటారు వీళ్ళకి పని పాట ఏమీ లేదు, పెద్దగా మైకులు పెట్టేసి గోల్ చేసేస్తారు. ఆ మీటింగ్ అంటారు, ఈ మీటింగ్ అంటారు, అక్కడికి రండి అంటారు, ఇక్కడికి రండి అంటారు, మాకు విసుగు పుట్టిచ్చేసేస్తున్నారు అంటారు. మీ మేలు కోసం మాట్లాడే సేవకునికి వ్యతిరేక మాట్లాడమాకండి. అది మీకు క్షేమం కాదు. మిమ్మల్ని సరిచేసి మిమ్మల్ని దేవునికి సమీపంగా తీసుకెళ్తున్న సేవకులను చిన్న చూపు చూడమాకండి. ఇక్కడ తను కూడా రాబోయే దినంలో ఒక మంచి సేవకుడికి కావాల్సిన గెహాజీ. ఎలీషా ఏమన్నాడు తెలుసా? ధనమును సంపాదించుకున్నటకు, పొలములు సంపాదించుకున్నట్టుకు, ద్రాక్ష తోటలు విలువైన లోక సంపాదించే సమయమా? ఈరోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నేను దేశమును పాడు చేయకున్నట్టుగా భద్రైపోతున్న సందులలో నిలవదగిన వాడు ఎవడంట? దేవుడంట. మరి పరిశీలనగా చూస్తున్న ఒక్కడే కనిపించట్లేదంట. ఈరోజు దేశాలు పాడైపోతున్నాయి. చూడండి, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశం భయంకరంగా తగలబడిపోతున్నాయి. ఇరాన్ దేశం తగలబడిపోతుంది, గల్ఫ్ దేశాలు తగలబడిపోతున్నాయి, ఎంతోమంది చనిపోతున్నారు. కారణం ఏంటి? వారి పునాదులు పాడైపోయినాయి, భ్రష్టులు అయిపోయారు. దేవుని చిత్తము లేకుండా ఒక ఇంటి మీదకి కీడు రాదు, ఒక వ్యక్తి మీద కీడు రాదు, ఒక దేశం మీద కానీ ఒక రాష్ట్రం మీద కానీ దేవుని చిత్తం ఉంటేనే కీడు వస్తుంది, శోధన వస్తుంది. దేవుని చిత్తము లేకుండా రాదండి. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? దేశం దేవుడు పాడు చేస్తున్నాడా? మరి భూమి మీద అందరూ కూడా తమ క్రమము తప్పి జీవిస్తూ ఉంటే, దేవుడికి అసహ్యం పుట్టేటట్టు బ్రతుకుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? ఎవరో ఒకరు లేపుతాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో సౌలు అనే వ్యక్తి పౌలుగా మారకముందు సంఘాన్ని చిత్రవద చేస్తాడు. అంతకుముందు జరిగింది ఏంటో తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను చెప్పండి, సకల శిష్యులుగా చేయండి అని చెప్పి యేసయ్య చెప్పి వెళితే వీళ్ళు ఒక యెరూషలేము దాటి బయటికి రావట్లా. యెరూషలేములో సువార్త చెప్తున్నారు, యెరూషలేము సంఘాలు కడుతున్నారు, అక్కడే తన పరిచయం చేస్తున్నారు. దేవుడు ఏం చేస్తాడు? సౌలుని రేపేసరికి ఒక్కొక్కరిని తీసుకెళ్ళి చెరసాలో పడేస్తున్నాడు, కొండాలతో కొడుతున్నాడు, రాళ్ళతో కొట్టి చంపిస్తున్నాడు. శత్రువు ఎప్పుడో చెలరేగిపోయాడు. వీళ్ళందరూ పారిపోవటం మొదలుపెట్టారు. ఎక్కడికి? పల్లెల్లోకి వెళ్ళారు, గ్రామాల్లోకి వెళ్ళారు, పట్టణాలు దాటారు, దేశం దాటారు, ఆఖరి ఇటు తిరిగి ఎక్కడికి వచ్చారు? మన భారతదేశానికి కూడా చదివానికి స్తోత్రం కలుగు. అంటే దేవుడు ఒక వ్యక్తిని బలపరుచుకున్న తర్వాత ఆ మనిషిని బలవంతం చేసిన తర్వాత పని చేయించుకుంటాడు. నీకు ఊరికినే వరాలు ఇవ్వడు, ఊరికినే ప్రార్థనా జీవితం ఇవ్వడు, నీకు ఊరికినే సమయం ఇచ్చి నీకోసం అనేక మంచి ప్రార్థన చేపించి బలపరచడానికి అనేకం తీసుకొచ్చి దేవుడు ఊరికినే చెప్పి నీకు పెట్టుబడి పెడుతున్నాడు. నీ చేత పని చేయించుకోవడానికి. నీ పునాది అంటే పాడైపోకుండా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. నీ పునాది పాడైపోతే నువ్వు ప్రార్థన చేయడానికి పనికిరావు కదా. దేవుని సన్నిధిలో నమ్మకం ఉన్నప్పుడు ఎన్నో నశించు రాత్రి కోసం ప్రార్థన చేసిన నీవు, కన్నీరు గాచిన నీవు, విజ్ఞాపన ప్రార్థన చేసిన నీవు చల్లారిపోతే, చతికిలబడిపోతే దేవుడు చూస్తూ ఊరుకోడు. మరలా నీకు ఆ స్థితి వచ్చేసరికి బెత్తం తీసుకుంటాడు, కొరడా తీసుకుంటాడు. అందుకు కారణం ఏంటో తెలుసా? ఒక్కటే, అయ్యా ఒకప్పుడు ఈ ఆత్మ దేవుని సందుకొచ్చి ఎంతో భారంతో ప్రార్థన చేసిందయ్యా, ఎంతో పరిచయం చేసిందయ్యా, ఎంతో నమ్మకంగా ఉందయ్యా, ఈరోజు పాపలు పడిపోయిందయ్యా, శత్రువు పని తీసుకురా అని చెప్పి సేవకులు కన్నీరు గారుస్తూ ఉంటారు. అందుకు దేవుడు నిన్నేం చేస్తాడు? నీ స్థితిని గుర్తు చేయటానికి, ఎంత లోతుగా పడిపోయినా మరలా నిన్ను సరి చేయటానికి దేవుడు ఏం చేస్తాడు? తన బెత్తం తీసుకున్న శ్రమల కొలిమిలో పెడతాడు. మరి జాగ్రత్త. పునాదులు పాడైపోతే ఇక్కడ
గెహాజీ పునాది పాడైపోయింది. ఎలీషా అంటున్నాడు, ఏ నయమాను ద్రవ్యము కోసం వెళ్ళావో ఆ నయమానుకున్న కుష్టి వ్యాధి నీకు నీ ఇంటి వారందరికీ వస్తుంది పో అన్నాడు. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న మనం ఇక్కడి నుంచి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళి శాపం తీసుకుని వెళ్ళకూడదు. గెహాజీ ఏం తీసుకుని వెళ్ళాడు? దేవుని సన్నిధికి వచ్చాడు, గొప్ప దైవజనుని దగ్గర పరిచర్య చేశాడు. కానీ కక్కుర్తి పడి తన పునాది ఏమైపోయింది? పాడైపోయింది. పాడైపోయినటువంటి ఆ పునాది దేవునికి పనికిరాదు. దేవుడు పరిశుద్ధుడు అని పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమించడు. ఆయన అంట నరులను కన్నులారా చూస్తూ ఉన్నాడు. మనందరినీ కందృష్టి మరి ఈ లోకం మీద ఉంటే దేవుని కందృష్టి నీ మీద నా మీద ఉంటూ ఉంటుంది. ఒక చిన్న పిల్లోడిని పెంచి పెద్ద చేసి వాడికి చదివించి వాడికి మంచి జాబ్ ఇప్పించి తల్లిదండ్రులు ఏం ఆశపడతారంటే ఒకదా నా పిల్ల నన్ను పోషించాలని ఆశపడుతూ ఉంటారు. శారీరక సంబంధమైన తల్లిదండ్రులు మనకింత స్వార్థం ఉంటే ఆత్మలకు తండ్రి లోకమంతా నాశనం అయిపోతూ ఉంటే, ఎక్కడ చూసినా భయంకర విపత్తులు ఎక్కువైపోతూ ఉంటే, చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళకు పాపానికి బానిసలైపోతూ ఉంటే, రక్షణ పొందిన నీవంట నేనంట అనేక ఆత్మల కోసం ప్రార్థన చేయాలంట, రోదన చేయాలంట, విజ్ఞాపన చేయాలంట. ఒకప్పుడు కృపానందమయ్య గారు అయాములు ఉన్నప్పుడు, సంపూర్ణ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు 5 పగలు 5 రాత్రులు గొలుసు ప్రార్థనలో విశ్వాసులు అందరూ చేరి ఏకీవించి చేతులు పట్టుకునండి రౌండ్గా కూర్చొని నశించే ఆత్మల కోసం రోదనతో ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఆ రోదన ప్రార్థన చేసేవాడు కనిపించట్లా. ఏకీవించి సమయం తీసుకుని ఆ రోజున మరి విశ్వాసులు ఎలా ఉండేవారంటే ఎంత సమయం దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు విశ్వాసం ఎలా తయారంటే 1 గంట సేపు కూర్చుంటే ఎక్కువ అన్నట్టుగా బాధపడిపోతున్నారు. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, ఎప్పుడు వెళ్ళి మంచం మీద పడుకొని నిద్రపోవాలి, ఎప్పుడు ఫోన్ తీసుకోవాలి, వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడి. ఇదండి ఈ రోజున ఎవరు వీళ్ళందరి విశ్వాసులు. ఒకప్పుడు ఎంతో ప్రార్థన, ఎంతో విజ్ఞాపన, ఎంతో రోదన చేస్తారు. నేను వాళ్ళ మధ్య పెరిగే వ్యక్తిని. ఆనాటి వాళ్ళని చూసి ఈ రోటీలను చూస్తుంటే చాలాసార్లు ఏడ్చాను నేను దేవుని దగ్గర. ప్రభువా ఏంటి రోజున వీళ్ళ పరిస్థితి? ఆ రోజున భక్తులు ఆత్మలు రక్షించబడితే చాలని చెప్పేసి ఆ రోజున టిఫిన్ పెట్టేవాళ్ళు, పచ్చిపులుసు కోసి పెట్టేవాళ్ళు. ఈ రోజునండి విశ్వాసులకి సేవకులు చికెన్ మంచి మంచి కూరలు పెట్టేసేస్తున్నారు. నేను తప్పు పట్టట్లా. ఆ రోజున పచ్చిపులుసు తిని ఉప్మా తిని పట్టగట్టుకొని అనేక ఆత్మల కోసం రోధించారండి. ఈరోజు పక్కనే ఉంటారు, ఇక్కడ ఎంత వాక్యం చెప్తారు, ఎంత ఆరాధన చెప్తారు, అడుగు పెట్టరు. కారణం ఎందుకంటే భక్తి అంత గొప్పదైపోయింది, లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, పునాదులు పాడైపోయినాయి. ధనాశ, దురాశ, శరీరీచ్ఛలు, కామ, క్రోధ, మదమచ్చలు పెంచుకుంటున్నారు. ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్న మీ పునాది ఎలా ఉంది? మనలో ప్రేమ అనే పునాది ఉందా? దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన దయగలవాడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన కృపాసత్య సంపూర్ణుడు. మనందరిని ప్రేమిస్తున్నాడు. లోకం ఎంతో ప్రేమించాడు, తన కుమారుని లోకానికి పంపించాడు. రోజు మనం దేవుడిని ప్రేమిస్తున్నామా? దేవుని కోరికను తీస్తున్నామా? ఎంతవరకు? మన కోరికలు తీర్చుకోవాలి, మన ఆశలు తీర్చుకోవాలి. ఎక్కడండి బ్రతికేది ఎంతకాలం? మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు. ఈ కొద్ది కాలం బ్రతుకుకండి ఎంత తపన పడిపోతామో. నేను అనుకుంటాను, ఈ మనిషికి మరణమే లేకుండా ఉంటే అయ్యి బాబాయ్ ఇంకెంత క్రూరంగా బ్రతికిపోయేవాడు. దేవుడు మరణం అనేది ఒకటి పెట్టేసరికి ఒకరితో ఒక గతించిపోతున్నారు. అసలు మరణమే లేకపోతే ఇంకెంత స్వార్థంతో బ్రతికేవాడు. దేవుని వెతికేవారు కనిపించట్లా. ఎందుకండి? దేవుని మందిరం గుంపులు గుంపులుగా వస్తున్నారు, కానీ దేవునికి ఇష్టంగా బ్రతికేవారు ఎంతమంది? పునాదులు పాడైపోతున్నాయి, జాగ్రత్త. ఆ రోజున సౌలు పునాది పాడైపోయినట్టుగా, గెహాజీ పునాది పాడైపోయినట్టుగా
ఈరోజు మన పునాదులు పాడైపోతున్నాయేమో. క్రొత్త నిబంధనలోకి వస్తే అననీయ సప్పీరాలు ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు. ఆనాడు అపోస్తులు వాళ్ళ భక్తి జీవితంలో వాళ్ళు ముందు కొనసాగుతూ ఉంటే దేవుడి మీద ఆనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే తమకున్న ఆస్తులు మొత్తం అమ్మేసేసి తీసుకొచ్చేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసి దేవుడికి హృదయపరంగా ఇచ్చేసి ధారాళంగానే పనికి సమర్పించేసుకుంటున్నారు. వీళ్ళేమి ఆనాటి పేతురు గారు, యోహాను గారు ఇవ్వమని అడగలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే తమకున్న భూమి అమ్మేసుకొని కొంత దాచిపెట్టేసి పేతురు గారి దగ్గరికి, అయ్యా మేము ఇంతకు అమ్మాము, మేము సగం కొంత దాచుకున్నాం, సగం ఇస్తున్నామంటే బాగుండేది కదా. అలా కాదు, అయ్యా మేము భూమి అమ్మాము, అది మొత్తం తీసుకొచ్చి పెడుతున్నామంటే అప్పటికే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు భూమి అమ్మరింత వేలకు కొంత ఇంట్లో దాచుకున్నారు. ఇక్కడికి వచ్చి అబద్ధం చెప్తున్నారు. అబద్ధం చెప్పొచ్చండి. మనం అనుకుంటాం దైవజనుడు కదా, ఆయన చూడలే. దైవజనులు ఒక ఆయన ఉంటాడు, ఎవరో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, సత్యస్వరూపి ఉంటాడు, సర్వసత్యులు నడిపించే దేవుడు ఉంటాడు, నడిపించే నాదుడు ఉంటాడు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అమ్మా మీరు ఎంత వెలకే అమ్మారా? భార్య అదే మాట, భర్త అదే మాట, ఇంతే. ఇద్దరు అబద్ధం ఆడారు, ఇద్దరు అక్కడ చనిపోయారు. కారణం ఏంటంటే వారు పునాది పాడైపోయింది. పునాదులు పాడైపోతేనంట నీతిమంతులు ఏం చేయగలరు? మన పునాదులు పాడైపోకుండా, మన భక్తి జీవితం పాడైపోకుండా మనము చూసుకోవాలి. కాబట్టి దీనికి వాక్యం చెప్తా ఉంది, పునాదులు పాడైపోగా నీతిమంతులేమీ చేయగలరు. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నాం, మన ప్రార్థన పునాది ఎలా ఉంది? మనం దేవుని సన్నిధికి నమ్మకంగా వస్తున్నామా? సాకులకు నమ్మకంగా కనబడగలుగుతున్నామా? నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన ఆ దేవునికి నమ్మకంగా బ్రతకగలుగుతున్నామా? దేవుడు మనం నమ్మి మనకు పని అప్పచెప్పుతాడంటే నువ్వు నమ్మకస్తురాలవైతే. యెహోషువ కాలంలో ఒక ఆయన, నాకు ఆయన ఉన్నాడు. దేవుడు అంటాడు, మీరు ఆ ఎరుకో మీద యుద్ధం చేసి ఏది ముట్టుకోవద్దు. ఈయన బంగారు కమ్మి యెహోషువ ఎంతో బ్రతినాడు చెప్పిన వినడు. రహస్యంగా తీసుకుని వచ్చి తన డేరాలు దాచిపెట్టేసుకుంటాడు. కారణం ఏంటంటే పునాది పాడైపోయింది. ఆయన ఒక్కడి మీదకి రాల శాపం ఇశ్రాయేలు మీదకి వచ్చి 35 మంది యుద్ధంలో స్పాట్లో చచ్చిపోయారు, యుద్ధంలో ఓడిపోయారు. వీళ్ళందరూ తల మీద ధూళి పోసుకుని అయ్యో అయ్యో అని ఏడుస్తుంటే దేవుడు అంటాడు, ఇదిగో ఇశ్రాయేలులు పాపం చేస్తారు, వాళ్ళని సరిచేసి నేను మీతో రాను అంటాడు. వాళ్ళందరూ సరి చేస్తే ఆకాను పట్టబడ్డాడు. తను ఒక్కడే చావలేదండి, తన భార్య, తన పిల్లలు, తన పశువులు, తనకున్న మొత్తం తీసుకెళ్ళి ఆకూరలో పడేసి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. పునాదులు పాడైపోతే భక్తి నిలుస్తుందండి. మీరు ఒక మాట అనొచ్చు, కాలేబాయి గారు ఎప్పుడు తబితమ్మ గారు పిలవమాకండి ఇక్కడికి. ఆమె వచ్చిందంటే మమ్మల్ని ఓ పెద్ద ఇదిగా చేసేస్తుంది, ఇంకెవరినన్నా పిలవండి, ఆమెను మాత్రం పిలవద్దని చెప్పండి. ఎందుకంటే దేవుడు నాకు మాట చెప్పాడు, ఖండించి గద్దించి బుద్ధి చెప్పు. ఫస్ట్ నాకు ఇచ్చిన వాక్యం అది, ఖండించి గద్దించి బుద్ధి చెప్పు. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం దేవుడు నాకు ఇచ్చిన కృప. ఒకవేళ నేను ఎక్కడన్నా మిస్టేక్ చేస్తే చెప్పండి, నేను దిద్దుకొని ప్రార్థన చేసుకుంటా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటేనండి మన పునాదులు పాడైపోకూడదు. మన పునాదులు మరి మనము ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది. మన పునాదిని మనము నాశనం చేసుకోకూడదు. మన పునాది ఎలా ఉండాలంటే, మన దేవుని సన్నిధికి వచ్చాడు మోకరించి ప్రార్థన చేస్తూ, ప్రభువా నన్ను కూడా ఒక మంచి విశ్వాసగా చేయవా ప్రభువా, నన్ను ఒక ప్రార్థనాపరురాలుగా చేయవా ప్రభువా, నీ కొరకు ఈ లోకంలో నిలబడటానికి నాకు శక్తి దయచేవా, నిన్ను మహిమపరచడానికి శక్తి దయచేవా. ఈ లోకంలో మనం దేవుని సన్నిధికి వచ్చిన కానించండి, ప్రభువా మా భర్తకి ఉద్యోగం కావాలి, నా పిల్లలకి చదువు కావాలి, మా పిల్లల్ని అక్కడ పంపించే ఇక్కడ ఎక్కువ ప్రార్థన చేస్తాం. అడగొద్దని నేను చెప్పట్లా. మొదటిగా దేవుని సన్నిధిలో మన ప్రవర్తన సరిగా ఉన్నట్టు, ప్రభువా క్రీస్తు అనే బండ మీద నన్ను సరిగ్గా నిలబెట్టే, నా పునాది స్ట్రాంగ్ ఉండేట్టుగా చేయండి అయ్యా. మన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఇక లోక జీవితం అంతమైపోయిన తర్వాత ఏముండదులే. ఒక సైంటిస్ట్ ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే,
వాళ్ళకంటే దేవుడు నమ్మడంట. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఒక ఆయన చెప్తే విన్నాను, బాగా బీజేపీ ప్రభుత్వానికి ఫేవరెట్ అనమాట. ఆయన చెప్తున్నాడు, ఇంత విశాల ప్రపంచము, ఈ సృష్టి ఇదంతా నిర్మాణం చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయన మోషేతో అంటాడు, నేను ఉన్నవాడను అనేవాడిని అన్నాడు. అంటే ఆయన ఉన్నాడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, మారడు, యుగగాలు ఒకే రీతిగా ఉంటాడు. అలా ఉన్న ఆయన నిన్ను నన్ను ప్రేమించి తన సింహాసనము దిగి తన మహిళుడిచి లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనం ఎవ్వరూ నశించి నరకానికి వెళ్ళకూడదు, యుగగాలు అగ్నిగుండం పాలు కాకూడదని మనం రక్షించడానికి పరమ తండ్రి తనకున్న ప్రియమైన కుమారుడిని మనకు బహుమతిగా ఇచ్చాడు, లోకానికి పంపించాడు. మనం ఏం చేస్తామండి? మీరు అనొచ్చు, అమ్మ అది ఎప్పుడో సంగతి కదా. నిజమే, ఎప్పుడో సంగతి. ఎప్పుడో యూదులను సిలువ చంపారు, అది గడిచిపోయింది, సంవత్సరాలు వేల సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఈరోజు మనం అదే పని చేస్తున్నాం. యేసే నమ్ముకున్నాము, కానీ ఆయన మరలా మన సిలువేస్తున్నాం, ఆయన మరలా మన గాయపరుస్తున్నాం, దేవుని చులకనగా చూస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిని గౌరవించట్లేదు. మనం దేవుని సన్నిధిలో దేవుని దూతలు తిరుగుతూ ఉంటారు. ఆ మైండ్ మనకుంటుందా? దేవుని సన్నిధిలో ఆయన కందృష్టి ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఇంటికాడ ఎలా ఉంటామో ఇక్కడ కూడా అంతే. మన శరీరానికి చెమట పట్టనివ్వకుండా ఇంటి దగ్గర ఎలా ఉంటే ఇక్కడ అలానే చేస్తున్నాం. అంటే నాటి విశ్వాసులు కష్టపడటానికి ఇష్టపడతలేదు. వాక్యం చెప్తా ఉంది. మనం అంట దేశంలో ఎంత మోకరించి ఎంత మరి విజ్ఞాపన చేస్తూ ఉంటాము. ఆయన శరీర దారిద్ర్యములో మహారోదనం చేసిన వాక్యం చెప్తా ఉంది. ఈ రోజు నా రోదన ప్రార్థన మనం చెయ్యకపోతే మన ఇంట్లో ఎలా రక్షించబడతారు? నీ ఇంట్లో యేసు నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను బట్టి కొంతమంది ఆత్మలు బయటికి రావాలి. నన్ను రక్షించుకున్నాడండి, నన్ను బట్టి కొంతమంది బట్టి తీసుకొచ్చుకున్నాడు, కాలేబు వారిని రక్షించుకున్నాడు, సేవకుడిగా చేసుకున్నాడు, తల్లిగారు రక్షించి వాళ్ళని బట్టి కొన్ని ఆత్మలండి పల్లెల్లో గ్రామాల్లో తిరిగి పరిచర్య చేస్తున్నారు అండి. ఆత్మలు సంపాదిస్తున్నారా? ఆస్తులు సంపాదిస్తున్నారు. కాలేబు గారు చెప్పాలి. వారి దగ్గర చూస్తే ఆస్తి ఏం కనిపించదు. నాకేమీ వాళ్ళ దగ్గర ఆస్తి కనిపించట్లా. ఆత్మల సంపాదన కోసము కష్టపడుతున్నారు. ఆత్మల సంపాదన కోసం అంట నీవు నేను కూడా కష్టపడాలి. ఒక్క రోజున ఈ లోకాన్ని ముగించి వెళ్ళిన తర్వాత ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? నేను నిన్ను రక్షించాను, నీకోసం అనేక మందికి పంపించాను, నీకోసం ప్రార్థన చేసామని, నీకు వాక్యం బోధించేవాడిని, నేను సరిమాగిని మళ్ళించేందుకు పంపించి శ్రద్ధ తీసుకున్నాను. ఎంతమందికి సాక్ష్యం ఇచ్చావు? ఎంతమందికి సాక్ష్యం ఇచ్చావు? ఎంతమందిని నా సన్నిధికి తీసుకొని వచ్చావు? ఎంతమంది కొరకు రోదన చేసావు? ఎన్ని దినాలు పట్టుకుని ఉపాసన ప్రార్థన చేసి అడగడండి. నీకు ఇచ్చిన రక్షణను ఎంతమందికి తెలియజేస్తావు? ఒక్క సమరస్సి అండి, యేసయ్య దేవుడని తెలుసుకొని ఊరు 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 మొత్తం తిరిగి సాయంత్రం ఊరు మొత్తం యేసయ్య పాదాల దగ్గర తీసుకొచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాపాత్తురైన స్త్రీ యేసయ్యను తన రక్షకుడిగా అంగీకరించిన జీవితంలో మరి ఎన్నడూ పాపం చేయకుండా యేసయ్య కోసం మరి పగలు రాత్రి సేమించి సాక్షిగా బ్రతికిందండి. ఆయన కోసం ఆనాటి భక్తులు హతసాక్షులు అయ్యారు. ఈరోజు సేవకులు కొంచెం గద్దిస్తే చాలు 3-4 వారాలు అసలు మందిరంలో అడుగు పెట్టరు. ఈరోజు భక్తి దిగజారిపోయింది. మరి నరకం ఎలా తప్పించుకుంటారు? అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాల అగ్నిగుండములో పడకుండా మీరు తప్పించుకుని వాక్యం చెప్తా ఉంది. ఏమంటే ఇన్ని మందిరాలు కట్టడానికి, ఇన్ని సభలు పెట్టడానికి, టీవీ పరిచర్య అయినా, యూట్యూబ్ పరిచర్య, మరి ఏ పరిచర్య అయినా, బహిరంగ సభలైనా దేనికోసం అండి? ఒక్కరు చెప్తారా? దేనికోసం? ఇవన్నీ మనం ఆస్తులు సంపాదించుకోవడం కోసమా? యేసుప్రభు వారు శరీరధారుగా ఒక మాట చెప్పాడు, నశించిన దాన్ని వెదకి రక్షించక మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. ఆయన నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షణకి లోకానికి వచ్చాడు. రక్షించుకున్న నీవు నేను కూడా నువ్వెంత కానుకన్నా ఇవ్వు,
కానీ నీ రక్షణ సాక్ష్యాన్ని దాచిపెట్టకూడదు. నీకోసం ప్రాణబెట్టి యేసయ్య కోసం నువ్వేం చేస్తున్నావు పరిశీలన చేసుకో. నిన్ను రక్షణలోకి నడిపించిన యేసయ్య కోసం నువ్వేం చేస్తున్నావు? నామకార్థ క్రైస్తవులు మిగిలిపోతావా? ఆచార క్రైస్తవులు మిగిలిపోతావా? ఆదివారం భక్తురాలుగా మిగిలిపోతావా? దేవుని మనస్సరికి దేవుడు మాట్లాడుతుండే, ప్రభువా నేను కూడా నీ పనిముట్టుగా ఉంటానయ్యా, నీకోసం నేను ఏది చేయగలను, నన్ను కూడా వాడుకో ప్రభా, నన్ను కూడా బలపరచు ప్రభా, నేను కూడా పనికొచ్చే పాత్రగా ఉండాలి ప్రభా. మనోళ్ళు ఏమనుకుంటారంటే సావుకులు కదండి చేస్తుంది, సావుకులు చేసేది సావుకులు చేస్తారు, విశ్వాసులు చేసేది కూడా విశ్వాసులు చేయాలి. తినటానికి త్రాగటానికి ఈ లోకలన్నీ సంపాదించుకోవడానికి అదేసే నేను రక్షించుకోండి. అవి మనకు అవసరమని దేవుడు తెలుసు. మనము దేవునికి మొదటి స్థానం ఇస్తుంటే అంతకంటే ఎక్కువ ఇస్తాడు. ఒకప్పుడంటే మాకు ఏమీ లేదు, ఒక తాటెక్కడి చిన్న ఇల్లు. నన్ను ఎరిగిన వారికి తెలుసు ఈ రోజునంటే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. మొట్టమొదటి నా జీవితంలో మొట్టమొదటి స్థానం యేసయ్యకి ఇచ్చాను, దేవునికి ఇస్తాను. నేను చేయకుండా మీరు చెప్పకూడదు. మొదటి స్థానం నా ప్రభువుకి ఇచ్చాను. నేను ఎన్ని అభ్యంతరాలు వచ్చినా వాటి తట్టుకొని దేవుని మాత్రం వదిలిపెట్టకుండా ఆయన పాదలాసిని బ్రతికినప్పుడు ఒకటి ఆత్మలకు రక్షణ ఇచ్చాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము ఆయన పరిచర్య అప్పగించాడు, వరాలు ఇచ్చాడు, ఫలభరితమైన జీవితం ఇచ్చాడు. కారణం ఎందుకంటే దేవుని కంటే నమ్మకంగా ఉంటే నమ్మకస్తులను ఎన్నడూ విడిచిపెట్టడు. మన పునాదులు పాడైపోతూ ఉంటే, మన భక్తిని మనం పాడు చేసుకుంటూ ఉంటే, మన విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంటే, ఆత్మలో బలహీనమైపోతుంటే దేవుడు ఏం చేస్తాడండి? భక్తులు ఏం చేస్తారండి? మనం అన్ని మేలులు పొందుకొని సాగుని వీపు చూపిస్తూ ఉంటే, కృతజ్ఞత లేని వారం అయిపోతూ ఉంటే, దేవుడండి మనలాంటి వాడైతే ఒక్కటి చాలు. ఆ వీచే గాలి ఒక్కసారి యేసయ్యే కనుక ఒక్క అరగంట ఆపేసేస్తే ఏమవుతాం మనం? ఫ్యాన్లు ఉన్నాయి కదండి, అందరూ ఫ్యాన్ కాడ కూర్చుంటామా? దేవుడు మనల్ని ప్రేమించి ఈ సంపద అంతా మన కోసం ఇచ్చాడు. మనం అనుకుంటాం నా కష్టం, నా బలము, నేను చదువుకున్నాను కాబట్టి జాబ్, నేను చదువుకున్నాను కష్టపడ్డాను కాబట్టి పొలాలు, నేను చదువుకున్నాను, నేను కట్టుకున్నాను, నేను సంపాదించుకున్నాను, నేను అనుకుంటున్నాడు. కానీ దేవుడు అండి రాత్రి నేను తీసుకుంటున్నాను, ఇవన్నీ అయిపోతాయి. ఒక మనుషుడు సర్వలోకముని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ఉపయోగం ఉంది? ఈ లోకం నువ్వు ఎన్ని సంపాదించుకో, ఏది నీ వెంట తీసుకుని వెళ్ళ మర్చిపోమాకండి, కళ్ళు కూడా మర్చిపోమాకండి. ఏది నూలు పోగుడు వెంట తీసుకుని వెళ్ళలేవు. ఏది తీసుకుని వెళ్తే నీ భక్తి, నీ విశ్వాసము, నీ మోకాళ్ళ జీవితం ఎంత కన్నీరుగా వచ్చి ప్రార్థన చేస్తావో అది నిన్ను నీతో పాటు నీ కుటుంబంలో ఉన్న వారిని కూడా బ్రతికించి పరమ చేరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. రోజండి ఎలా ఉంది మన భక్తి, మన విశ్వాసం ఎలా ఉంది? ఎంత నమ్మకంగా వస్తున్నాం మందిరానికి, ఎంత నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాం, ఎంత నమ్మకం దేవునికి ఇస్తున్నాం, ఎంత నమ్మకం సావుకులకు సహాయపడుతున్నామా? వాళ్ళు ప్రతిరోజు మాటతో చంపుతున్నామా? సహాయపడుతున్న వాళ్ళు వేధిస్తున్నామా? సహాయపడుతున్న వాళ్ళు సూటిపోటు మాట్లాడుతున్నామా? ఇలాంటి భక్తి అండి మనం చేసేది. ఎలాంటి భక్తి చేస్తున్నాము? ఒక రోజున నువ్వు మాట్లాడిన ప్రతి మాట దేవునికి లెక్క అప్పగించాలి. కోట్ల సమాజం ముందు దేవుని లెక్క అడిగే రోజు రాబోతూ ఉంది. మేకల గుంపులోకి వెళ్ళిపోదామా? గొర్రెల గుంపులో ఉంటామా? పునాదులు పాడైపోతూ ఉంటే నీతిమంతులు ఏం చేస్తారు? దేవుడు అంట తన పిల్లలు రక్షించుకొని తన పిల్లలను అంటే యోగిరిగా చూడ ఆశపడతాడంట. ఒక తల్లి ఒక తండ్రి తనకు పుట్టిన పిల్లలను వాళ్ళు ఏ రేంజ్లో చూడాలని ఆశపడతారో తెలుసా? ఒక్కొక్కడికి అడుగున్న కోరిక నేను చెప్తాను. ఒక తల్లి తండ్రి అనుకుంటారు మా పిల్లలు జిల్లా కలెక్టర్లు కావాలి, దేవునికి స్తోత్రం, లాయర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇలా ఉంటాయి కోరికలు. మరి దేవుడికి ఉండవా అని మనం ప్రతిరూపాలం కదా. నా పిల్లలు రక్షించబడి ఇదిగో లోకం అధికారి సాతాను తొక్కుకుంటున్న ఎద్దుకు రావాలని దేవుడు ఆశపడతాడు. నా పిల్లలు వర్చ సాక్ష్యము ద్వారా లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, శత్రువుని జయించాలి, దుష్టుని అణగదొక్కునే ఎద్దుకు రావాలి. నశించిపోతున్న ఆత్మని ఎద్దుకు వాళ్ళు పోగు చేయాలని చెప్పి దేవుడు ఆశపడతాడండి. మనం ఎంతవరకు లోకల్ ఓట్లు పోయి చేసుకోవడం కోసం సమయం అంతా వృధా చేసేస్తున్నాం. మనకి దేవుడు పగలు 24 గంటలు ఇచ్చే సరిపోట్ల,
ఇప్పుడు కొంతమంది నైట్ 12 దాకా పని చేస్తున్నారు. ఎంత వచ్చేసాట్లు ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్తున్నారు. వాడు ఒక్కసారి 10 లక్షలు 20 లక్షలు 40 లక్షలు వేసేస్తున్నాడు. దెబ్బతో పోతుంది. కారణం ఏంటి? దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నావు. దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వట్లేదు. మనమంటే నమ్మకస్తులం అయితే మన నమ్మకం ప్రతిరోజు ఆయన మోకరించే వారి మధ్య మొట్టమొదటిగా మనకి ఏమిస్తాడో తెలుసా? మీకు వాక్యం చూపిస్తాను. ఒక్కసారి సామెతల గ్రంథంలోకి రండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. మొదటి 2 వచనాలండి. సామెతల గ్రంథం చాలు. నా కుమారుడా, నా ఉపదేశములు మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు దయచేయను. దేవుని ఆజ్ఞలంట మనం పాటిస్తూ ఉంటే, దేవుని మాట వింటూ ఉంటంట, అవంట మనకి ఏం చేస్తాయి? సుఖజీవంతో అంటే ఈ లోకములో సమాధాన సంబంధమైన సంగతి కూడా జీవితము దీర్ఘాయుష్నిస్తాయి అంట. ఈరోజండి మీరు గమనించి చాలామందికి ఆయుష్ తగ్గిపోతుంది. చాలామంది రోగాల పాలు. కారణం ఎందుకంటే మనమండి, నేను చెప్తాను, అనుభవంతో చెప్తున్నాను. నువ్వు ప్రతిరోజు ఉదయకాలం లెగిసి కనీసం 1 గంట మీరు ప్రార్థన చేసుకోండి. మొదటిగా మీ కుటుంబం కోసం చేసుకోండి, మీ సంఘము కోసం చేయండి. దేవుడి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలు పాటిస్తే నువ్వు లేచి రేయి మొదటి జామున చెప్పండి, నువ్వు లేచి రేయి మధ్యలో మొర్ర పెట్టుము, నీడు కుమ్మరించు, ప్రభుని హృదయం కుమ్మరించమంటే దేవుని సన్నిధిలో మనం అంటే మన హృదయం కుమ్మరించి ప్రార్థన చేస్తూ ఉంటే మొదటిగా దేవుడు ఏంటి? ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు. ఈ రోజునండి మనము ఇంత డబ్బు తీసుకుని హాస్పిటల్ ఎందుకు వెళ్తున్నాం? దేవుని మాట వింటే అది నీకే ఉంటుంది కదా. మహాదేవుని కొంత ఇస్తావు నువ్వు కానుక. దేవుని మాట వ్యతిరేకించిన దాన్ని బట్టి ఈ రోజున అనేక మంది రోగాల పాలైపోతున్నారు. మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. సామెతల గ్రంథము 16వ వచనం. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ఘనఘనతలు ఉన్నవి. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనగంతులు ఉన్నవి. దేవుని ఆజ్ఞలు పాటించేవారు, ఆయన మాట వినేవారు, ఆయన చిత్త ప్రకారం బ్రతికేవారు అండి. దేవుని చిత్తము చేసే వారికి దేవుడు దీర్ఘాయుషునిస్తూ ఉన్నాడు. తర్వాత దాని కుడి చేతిలో దీర్ఘాయువు ఉంటుందంట, దాని ఎడమ చేతిలో ధనము ఘనతలు ఉంటాయంట. ఒకటి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తానంటాడు, ధనము ఇవ్వనంటలేదు కదా, ధన ఘనతలు కూడా ఇస్తాడంట. మనం అడగని జీవితం ఇస్తాడండి, మనం దేవునికి నమ్మకంగా బ్రతికితే. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజునండి చాలామందికి తక్కువైపోతుందంటే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఎవరిని చూస్తున్నా మాకు బీపీలండి, మాకు షుగర్లండి. ఇంకో ప్రమాదం ఏంటంటే క్యాన్సర్ వ్యాధి భయంకరం వ్యాపిస్తుంది. కారణం ఎందుకంటే దేవుడిని పక్కన పెట్టేస్తారు. దేవుని పక్కన పెట్టొద్దండి. దేవునికి ఎంత ప్రథమ స్థానం ఇస్తాం అంత ఆయన ఆశీర్వాదం పొందుకుంటాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. మరి ఎంత కష్టపడినండి దేవుడు మనం ఆశీర్వదించకపోతే ఏమైపోతాం మనము? దేవుని ఆశీర్వాదం మనకు ఉండాలి. ఆయన ఆశీర్వాదం ప్రతి ఉదయం మన తలపైకి దిగాలి, మన గృహం మీదకి రావాలి. ప్రతి రాత్రి ప్రతి మధ్యాహ్నం మన మోకని ప్రతిసారి దేవుడు మనం దీవిస్తాడు. మర్చిపోమాకండి. దేవుని సంధి ఎంత మోకరించి ఎంత ప్రార్థన చేస్తావో, దేవుని సంధికి వచ్చి మోకాళ్ళ మీద నిద్రపోవటం కాదు, దేవుని సంధికి వచ్చి ప్రార్థన చేయాలి. అయ్యా నన్ను రక్షించుకున్నావు, నేను పరలోక రాజ్యవాసిని కావాలయ్యా. నా ఇంట్లో నా కొడుకు నశించిపోతున్నాడు, త్రాగుడి బానిస నశించిపోతున్నాడు, నా కుటుంబంలో వ్యభిచారులు అయిపోతున్నారు, అబద్ధికులు అయిపోతున్నారు, దొంగలు అయిపోతున్నారు. మారాలయ్యా. ఏడు, తల్లిగా ఏడు, భార్యగా ఏడు. దేవుని దయను పొందుకుంటామండి. పంచాయతీలు పెడితే పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారు? ఎన్ని కుటుంబాలు విడిపోతున్నాయి. కారణం ఏంటో పునాదులు పాడైపోయినాయి. ఆరోగ్యాలు పాడు చేసేసుకుంటున్నారు. టెన్షన్లు పెట్టుకొని యవనస్తులు కూడా షుగర్లు బీపీలు కారణం ఎందుకంటే పునాదులు పాడైపోతున్నాయి.
తమకు తాము శత్రువులు అయిపోతున్నారు. దేవుని మాట వినాలండి. దీనికి వాక్యం చెప్తామండి. మరొక వచనం కూడా చూపించి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన యెడల నువ్వు దీర్ఘాయుష్యమంతుడు అవుతావు. మనకి వేరే ఆప్షన్ లేదండి. మనం దేవుని మాట వినాలి. మనము దేవుని మాట వినాలి. మనము దేవుని మాట వింటే మొట్టమొదటిగా మనకు, మన పిల్లలకు దీర్ఘాయుష్నిస్తాడు. దీర్ఘాయుష్ రావాలంటే మనం ఆరోగ్యంగా ఉంటాం కదా. అంటే రోగాలు మనకు దూరం చేస్తాడు. దేవునికి స్తోత్రం. తెగుడు మనకు దూరం చేస్తాడు. సాతాను కుదం దూరం అంటే నీవు నేను కూడా ఏం చేయాలి? వేకుజామునే ప్రార్థన చేయాలి. సంఘములో ప్రార్థన చేయాలి. రాత్రి పడుకుంటే మరలా మనం నమ్మకంగా దేవుని సందులో కనబడాలండి. మనం ఎంత నమ్మకంగా ఉంటాం అంత నమ్మకమైన దేవుడు, నమ్మకస్తున్న దేవుడు నమ్మకంగా నిన్ను అంత నిత్యం ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుని మాట మనం వినకుండా, దేవుని చిత్తములు నడవకుండా నాకు ఈ లోకలు అన్నీ ఉపరావంటే ఎలా ఇస్తాడు? ఇచ్చిన ఉపయోగించుకోలేం కదా, వ్యర్థం చేసేసుకుంటాం. పిచ్చోడి చేతికి రాయిస్తే ఏమని చెప్తాడండి? అందరిని కొట్టేస్తాడు. అవునా కాదా? మనం పిచ్చోళ్ళ వైపు నాకు అది విధంగా అడుగుతున్నాం కానీ, అయ్యా నాకు ఏది ఇస్తే మేలు అది ఇవ్వయ్యా. మొదటిగా నేను ఆరోగ్యంగా, నా కుటుంబం అందరూ ఆరోగ్యం కావాలి. నా కుటుంబం ఎవరు నరకానికి అడుగు. దేవుడన్న మొదటిగా నా నీతి వెతుకు. మొదటగా చెప్పండి, దేవా నాకు నీ రాజ్యం కావాలి, నీతి కావాలి. నేను నరకానికి వెళ్ళకూడదు, నేను వెళ్ళకూడదు. నా భర్త, నా పిల్లలు, నా ఇంట్లో ఎవరు నరకానికి వెళ్ళకూడదయ్యా. మా పునాదులు పాడైపోకూడదయ్యా. మేము నమ్మకస్తుగా బ్రతకాలి. ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకరించండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మోకరించి విన్న వాక్యాన్ని బట్టి ఒక్క నిమిషం అందరూ ఎవరి కాళ్ళు ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఎవరి కాళ్ళు అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ మధ్యాహ్నం